ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇక ధరణి అయితే వసుధార రాజీవ్ బ్రతికే ఉన్నాడని అయితే చెప్తుంది. అవును ఫ్రెండ్స్, ఇక కథలో అయితే మహేంద్ర ఇక మనోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన వెంటనే ఇక అనుపమ బాధను చూడలేక తను పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. నేను బెయిల్ ద్వారా మనోని విడిపించుకుంటానని. కానీ అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ సాక్ష్యాధారాలు ఉన్నాయి, అతనికి బెయిల్ కూడా దొరకదు, అతని మర్డర్ చేసినట్టు అన్ని సాక్ష్యాధారాలు చాలా గట్టిగా ఉన్నాయి, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు మీరు బెయిల్ గురించి ఆలోచించమని, బెయిల్ దొరకదని చెప్పడంతో మహేంద్ర చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇక అనుపమ, ఏంటి మహేంద్ర, ఏం జరిగింది, మనోని బెయిల్ పైన వదిలేస్తారంటనా అని అంటుంటే, బెయిల్ కూడా దొరకదంట అనుపమ అని చెప్పడంతో అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరో పక్క దేవి అని మాత్రం చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక శైలేంద్రతో గదిలోకి వెళ్ళి ఇద్దరు, నాన్న ఇదంతా నీ ప్లానేనా, అయినా నువ్వు ఆగిపోతుంది అంటే కూడా నేను నమ్మలేదు, ఈసారి నీ ప్లాన్ కరెక్ట్గా చేసావు నాన్న, అసలు ఏం చేసావు నాన్న, ఏంటి అసలు ఇదంతా, నిజంగానే ఆ రాజీవ్ గారు చనిపోయాడా ఏంటి అని అంటుంటే, లేదు మమ్మీ, ఆ రాజీవ్ గారితో కలిసి నేను ఇదంతా ప్లాన్ చేశాను, అయినా ముందుగా మా ప్లాన్లో అయితే ఇదంతా లేదు, అసలు ఏం జరిగిందో తెలుసా, ఆ రోజు రాజీవ్ గారు మనోతో నీ తండ్రి గురించి చెప్తానని ఒక చోటికి రమ్మని అన్నాడు, ఆ తర్వాత ఇక మనోని రెచ్చగొట్టేలా మాట్లాడి నిన్ను చంపేస్తానని గన్ తీయడంతో ఆ గన్ని కింద పడేసి ఇక మను తన జేబులో ఉన్న గన్ని తీసి చంపేస్తానని అంటాడు. ఆ తర్వాత ఇక రాజు భయపడిపోతూ నన్నేం చేయొద్దు అని బ్రతిమిలాడడంతో ఇక రాజు తన గన్లోని ఆ 2 బుల్లెట్లను పైకి కాల్చి తనని భయపడతాడు. అక్కడితో ఆ సీన్ కంప్లీట్ అయిపోయింది. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా నేను క్రియేట్ చేసిన సీన్, నేను పక్కగానే ఉండి అంతా చూస్తున్నాను. తను వెళ్ళిపోయిన తర్వాతే నాకైతే ఐడియా వచ్చింది ఈ సీన్ని ఎలా క్రియేట్ చేయాలని. ఎలాగో వాడు 2 బుల్లెట్లు వేస్ట్ చేశాడు గన్లో నుంచి, అవి రాజుకి తగిలి రాజు చనిపోయినట్టు నాటకం ఆడదాం అన్నట్టుగా అయితే కావాలనే మేము ఇలా చేశాము. అసలు నిజానికి రాజు బ్రతికే ఉన్నాడు, అలాగే తనకేం కాలేదు, అదంతా గాయాలు అవ్వలేదు, ఏం లేదు, మేమే ప్లాన్ ప్రకారం చేశాం. కానీ ఇప్పుడు వాడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నట్టయితే క్రియేట్ చేశాను అని చెప్పి అంటాడు. దాంతో ఇక దేవి అని, అవునా నాన్న, నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు, అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని ఇద్దరు మాట్లాడుకోవడం ధరణి పక్క నుంచి అయితే వింటుంది. దాంతో ఇక ధరణి, అమ్మ మీరా ఈ ప్లాన్ అంతా చేసిందని ఇక వస్తారు వాళ్ళతో చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలోనే ఏదో ఆ శబ్దం రావడంతో ఎవరు ఎవరు అని అంటుండగా ధరణి, నేనేనండి అని అంటుంది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటుంటే, అలా అంటారేంటండి, అయినా మీరు చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారు కదా, కాఫీ ఏమన్నా కావాలేమోనని అని అంటుంది. దాంతో మాకేం కాఫీ వద్దు, అయినా మా మాటలు ఏమన్నా వినుంటుందా మమ్మీ అని అంటుంటే, అంత సీన్ లేదులే తనకని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ధరణి ఈ విషయం ఎలాగైనా చెప్పాలని చెప్పి వస్తారకి కాల్ చేసి, మనమంతా అనుకుంటున్నట్టు మీ బావ రాజు చనిపోలేదంట, తను ఎక్కడో ఉన్నాడంట, అయినా అసలు తనకి ఏ బుల్లెట్ గాయం తగలలేదంట వస్తారా, అంతా వీళ్ళ ప్లాన్ అని చెప్పి అంటుంది. దాంతో ఇక వస్తారా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరు చెప్పేది నిజమా మేడం అని అంటుంటే, నేను మా అత్తయ్య మా ఆయన మాట్లాడుకోవడం విన్నాను వస్తారా అని చెప్పడంతో ఇక వస్తారా అంటే, ఇప్పుడు బావ ఎక్కడున్నాడో కనిపెట్టాలి, అది కనిపెట్టేసి అన్నీ ఈజీగా బయటికైతే తీసుకొని రావచ్చు అని చెప్పి ఇక వస్తారా ఎక్కడున్నాడో తెలుసుకునే ప్లాన్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.